నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విశేషం ఏమిటంటే, మీనరాశి వారికి మరి యొక్క జూలై మాస ఫలితం ఎలాగుంటుందో 2024 సంవత్సరం వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదట గ్రహ గమనాలు చూద్దాం. మేషరాశిలో కుజుడు ఉండటం అనేటువంటిది జరుగుతుంది 1వ తేదీ నాటికి జూలై. మళ్ళీ వృషభ రాశిలో గురువు ఉండటం, ఆ తర్వాత రవి శుక్రులు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉండటం, కర్కాటక రాశిలో బుధుడు ఉండటం, కన్యా రాశిలో కేతువు, మీనరాశిలో రాహు, ఆ తర్వాత శనైశ్చరుడు వక్రస్థితిలో కుంభరాశిలో ఉండడం అనేది జరుగుతుంది. అదే 31వ తేదీ జూలై నాటికి గ్రహగమనాలు మారిపోతున్నాయి. అవి ఎలా ఉంటాయనంటే, మరి మేషరాశిలో ఎవరు ఉండరు. వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి కుజుడు గురువు ఇద్దరు కూడా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మిథున రాశిలో ఎవరు ఉండరు. కర్కాటక రాశిలో మాత్రం మళ్ళీ రవి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రవి ఉంటాడు అక్కడ. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఈ యొక్క బుధుడు కానీ శుక్రుడు కానీ వీళ్ళిద్దరు సింహరాశిలోకి మారిపోతున్నారు. కేతువు మాత్రం కన్యారాశిలో అలాగే ఉంటాడు, రాహు మాత్రం మీనరాశిలో అలాగే ఉంటాడు. ఇక శనైశ్చరుడు కుంభరాశిలో వక్రస్థితిలో ఆయన స్వక్షేత్రంలో త్రికోణ స్థానంలో ఉన్నాడు. అదే ఆయన స్వక్షేత్రం కదా, మీకు బాగా తెలుసు. అయితే ఎలా ఉంటుంది ఈ మాసం అంతా కూడా? పర్వాలేదు, బాగానే ఉంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఏవైనా ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు చేయవలసి వస్తేనో, లేకపోతే ఏదైనా శుభకార్యాల నిమిత్తమో, విహారయాత్రల కోసమో ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కువగా అనవసరమైనటువంటి ఖర్చులు, లేనిపోని కోరికలు అంటే అవి అన్నీ కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎవరితోనూ కూడా ఉద్రేకంగా, కోపంగా మాత్రం వ్యవహరించవద్దు. మీరు అవమానపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ నాయకులు మాత్రం కొంచెం జాగ్రత్తగా, నెమ్మదిగా మీరు వ్యవహరించి ధర్మబుద్ధిని కనుక వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితులు మాత్రం కొంచెం ఒక్కొక్కసారి చాలా కష్టమవుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ముఖ్యంగా చాలా ఇబ్బందికరమైనటువంటి కాలంగా మనం పరిగణించవచ్చు. ఎంచేతనంటే మీకు వ్యయంలో శనైశ్చరుడు ఉన్నాడు, మళ్ళీ ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. చిన్న చిన్న గాయాలు తగిలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ నీడెడ్. ఎంత మెలకుగా ఉంటే మీకు అంత మంచిది. మరి ముఖ్యంగా గృహంలో అశాంతిమయం చేసుకోకుండా ఉండాలంటే, ఎంచేతనంటే ద్వితీయం అని అంటే గృహ వాతావరణం కూడా వస్తుంది. ఆ యొక్క మీ కఠినమైనటువంటి ధోరణి వల్ల మీరు ఇంట్లో గొడవలు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల అందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. ఇల్లు కూడా చాలా అశాంతిమయమైపోతుంది. జాగ్రత్త ఉండండి. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామికి అష్టోత్తరం కానీ, దక్షిణామూర్తికి అష్టోత్తరం కానీ చదివి తీరాల్సిందే. అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళకి మీరు రికవరీ చేసుకోలేకపోతే మాత్రం నరసింహస్వామి అష్టోత్తరం చదవండి ప్రతిరోజు కూడా, తప్పదు. అప్పుడే మీకు ఆ రికవరీ అనేది జరుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని, మీకు కావలసినటువంటి వాళ్ళు, స్నేహితులైతేనేమి లేకపోతే బంధువులైతేనేమి, కావలసినటువంటి మీరు అభిమానించేటువంటి వాళ్ళు అప్పులు తీసుకుంటూ మిమ్మల్ని సెక్యూరిటీ సంతకం పెట్టమనో లేకపోతే గ్యారంటర్ సంతకం పెట్టమనో అడిగితే మాత్రం దయచేసి పెట్టవద్దండి. రేపటి రోజున మీరు కోర్టు కేసుల్లో ఇరుక్కునేటువంటి ప్రమాదాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత లాభసాటిగా ఉంటుంది. ఇక ఈ యొక్క ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా బాగానే ఉంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు బాగానే సంపాదించుకుంటారు. కొంచెం ప్రమాదాలు జరగకుండా మీరు చూసుకోవాలి. కాకపోతే ఏంటనంటే, మీరు వ్యవహరించే తీరు కనుక కొంచెం అసభ్యకరంగా ఉంటే మాత్రం అపనిందల పాలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిమ్మల్ని వాళ్ళు నిందించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రమోషన్స్ మాత్రం పెద్దగా నాకేమీ ఉద్యోగస్తులకు కనపడటం లేదు. నూతన వ్యాపారాలు ఇప్పుడప్పుడే దయచేసి ప్రారంభించవద్దు. భాగస్వాములు కొత్తగా కలిసినప్పుడు మాత్రం ఉత్సాహపడిపోకుండా, ఆవేశపడకుండా, పరిగెత్తకుండా అన్ని రకాలుగా ఆలోచించి సరి అయినటువంటి నిర్ణయం మాత్రమే తీసుకుని నూతన వ్యాపారాలు ప్రారంభించాల్సి ఉంటుంది.
అయితే రాహు ఎప్పుడైతే లగ్నంలో ఓవర్సీస్ అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాడు, మీరు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచార రీత్యా కనపడుతుంది. మీ జాతకంలో కూడా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్తారు. చలనచిత్ర రంగం కానీ లేకపోతే రాజకీయ రంగం కానీ బాగానే ఉంటుంది, జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం ఏమీ బాగోలేదు, అది మాత్రం కుదేలైపోతుంది. అంటే సర్వనాశనమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కొంచెం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. నష్టాల పాలయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. కొత్త కొత్త ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి, లేకపోతే ఇబ్బందుల్లో పాలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఈ యొక్క మిగతా రంగాలు ట్రాన్స్పోర్ట్ కానీ, పెట్రోల్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ కానీ, ఇలాంటి వ్యాపారాలు ఏవైనప్పటికీ కూడా చాలా సక్రమంగా బాగానే సాగుతాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. శుభకార్యాల నిమిత్తం ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టుకోండి, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం దయచేసి పెట్టవద్దండి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టినటువంటి పక్షంలో మీకు చాలా కష్టం అవుతుంది. అప్పులు ఇప్పుడప్పుడే తీసుకోవడానికి ప్రయత్నించకండి. రాబోయే కాలంలో అప్పుల కోసం మీరు ప్రయత్నించవచ్చు. ఇప్పుడు తీరేటువంటి పరిస్థితులు నాకేమీ కనపడటం లేదు. ఇక కళ్ళు జాగ్రత్త. మీ కళ్ళు మాత్రం ప్రతిరోజు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ ఏమైనా కళ్ళు ఇబ్బంది పెడుతుంటే మాత్రం మీరు వైద్య సదుపాయాన్ని కలిగించుకోవాలి. ఎంచేతనంటే కళ్ళు ప్రధానం కనుక. తర్వాత మరో విషయం ఏమిటంటే, ఏదైనా కొత్తగా స్నేహితులు ఏర్పడినప్పుడు మాత్రం రేపటి రోజున వాళ్ళు వెన్నుపోటు పడవచ్చు. అంచేత వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ నడవడి ఏదైనప్పటికీ కూడా అన్ని రకాలుగా చూడండి. చూసిన తర్వాతనే వాళ్ళతో పాటు మీరు సాగాలి. లేకపోతే మాత్రం రేపటి రోజున వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీసే పరిస్థితి, మిమ్మల్ని అగౌరవపరిచేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అయితే ఈ రకంగా మీకు సాగేటువంటి ఈ మాసం అంతా ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. లేకపోతే ఇబ్బందుల పాలు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. ఉంటాను. నమస్కారం.